హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. ఈరోజు మనం మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. ఓకే, ఒక కప్పు కందిపప్పు, ఇలా ఒక చిన్న కప్పు తోటి కందిపప్పు చేస్తున్నాను. అంటే మీకు పులుపు, మామిడికాయ పులుపు చూసి పులుపుకి తగ్గట్టుగా వేసుకోండి మీరు. ఓకేనా? మామిడికాయ కనుక బాగా పుల్లగా ఉంటే ఇంకొంచెం పప్పు వేసుకోవచ్చు మీరు. మామిడికాయ కనుక తక్కువ పుల్లగా ఉండి కాయ సైజుని బట్టి కూడానండి. కాయ కనుక పెద్ద కాయ అయితే కనుక మీరు ఎక్కువ వేసుకోవచ్చు, చిన్న కాయ అయితే కనుక తక్కువ పప్పు వేసుకోండి. అలాగే ముక్కలు చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు ప్లస్ ఒక 3 పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా వాష్ చేసేసి కడిగేసి పప్పులో ఇవి వేసేసుకుందామండి. ఓకే, పప్పు కడిగేసి ఇవి ఆల్రెడీ కడిగి కోసి పెట్టి ఉంచాను నేను. సో పప్పు కడిగేసి ఇది ఇందులో వేసేసుకుని కుక్కర్ పెట్టేసుకుందాం. ఇప్పుడు పప్పు శుభ్రంగా కడిగేసుకున్నామండి, కుక్కర్లో వేసేసాను. ఇప్పుడు దీంట్లో మనం మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ వేసేద్దాం. మీరు నీళ్లు పప్పుకు సరిపడా పోయాలండి. ఫస్టే ముక్కలు వేసేసేసి పప్పులు, ఆ తర్వాత ముక్కలు ఇవన్నీ కలిపి ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా పోసారంటే నీళ్ళు ఎక్కువ అయిపోతాయి. ఏం లేదు, నీళ్లు మరీ ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే మళ్ళీ మీరు తీసాక కుక్కరు పప్పు ఉడికాక మళ్ళీ ఆ నీళ్ళన్నీ ఎగరబెట్టాల్సి వస్తుందండి అనవసరంగా, గ్యాస్ దండగా ఎందుకు, అంతే కదండి. సో సరిపడా నీళ్లు ఫస్టే పప్పుకు సరిపడా నీళ్లు పోసేసుకుని ఆ తర్వాత అందులో ఈ ముక్కలన్నీ వేసేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడంత పసుపు, సరిపోయినంత ఉప్పు వేసేసేయండి. వేసేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేద్దాం. మూత పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేశానండి, సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు ఇది ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచితే సరిపోతుంది అన్నమాట. పప్పు చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో అసలు. మొత్తం పప్పు, ఆ మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ. ఇప్పుడు దీన్ని మెత్తగా మెదిపేసుకుందామండి, మెదిపి తాలింపు పెట్టుకుందాం. చూసారా పప్పు బాగా మెదిపేసాను మెత్తగా. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక చిన్న పాత్ర తీసుకుని దాంట్లో ఒక గరిటె నూనె వేసుకుందామండి. సరిపడా నూనె, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే మాత్రం మరీ ఎక్కువ వేయకుండా కొంచెం ఇవ్వండి ఇంత వేస్తున్నాను నేను. దీంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుని కొంచెం ఎండుమిర్చి, స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకుని ఈ కమ్మటి తాలింపుని పప్పులో వేసేసారు. మీ గనక పప్పు కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే గనక ఈ తాలింపు దాంట్లో కొంచెం వాటర్ పోసి, కొంచెమే, మరీ ఎక్కువ పోయకండి, మరీ లేకపోతే నీళ్ళగా అయిపోతుంది. కొంచెం వాటర్ పోసి, ఎందుకంటే కొంచెం వేడి నీళ్ళు పోసినట్టుగా అవుతుంది అన్నమాట మనకి. కొంచెం వాటర్ పోసి అది ఇందులో పోసేసేయండి. తర్వాత మీరు వడ్డించుకునేటప్పుడు కలుపుకొని వడ్డించుకోండి. ఇదిగోండి ఇలా. ఓకే, సూపర్ పప్పు అండి. సో మీకు కనుక ఆల్రెడీ మీకు ఈ రెసిపీ తెలుసుంటే కనుక చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. మీరు కూడా ఇలాగే చేస్తారా లేక వేరే విధంగా చేస్తారా? మీరు ఇలాగే కనుక చేస్తూ ఉంటే కూడా చెప్పండి నాకు. లేదా మీరు వేరుగా చేస్తే మీరు ఎలా చేస్తారో చెప్పండి. మీకు అస్సలు తెలియకపోతే కనుక ఈ రెసిపీ అప్పుడు కూడా కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే షేర్ కూడా చేయండి తెలియని వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.